నమస్కారం. ఈరోజు మనం స్వేచ్ఛాలోచన పత్రిక జూన్ 2025 సంచికను లోతుగా పరిశీలిద్దాం. నమస్కారం. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 51H ఉంది కదా. ఉంది. శాస్త్రీయ దృక్పథం, మానవతావాదం, జిజ్ఞాస, సంస్కరణాభిలాష వీటిని పెంపొందించుకోవడం మనందరి విధి అని చెప్పేది. ఆ స్ఫూర్తితోనే ఈ పత్రిక నడుస్తుంది. అవును, కరెక్ట్. మరి ఈ సంచికలో వాళ్ళేం చెప్పారు, ఏ ఆలోచనలు పంచుకున్నారు అనేది క్లుప్తంగా చూద్దాం ఈరోజు. తప్పకుండా. ఈ పత్రిక ప్రత్యేకత ఏంటంటే, సమకాలీన విషయాలను, అంటే జరుగుతున్న సంఘటనలను, సామాజిక సమస్యలను కూడా వాళ్లదైన హేతువాద, మానవతావాద దృష్టితో చూస్తారు. అది మనం గమనించాలి. అవును. మరి ఈ సంచికల్లో ప్రధానంగా సంఘర్షణలు, శాంతి ప్రయత్నాల మీద దృష్టి పెట్టారనిపించింది. నిజమే. ముఖ్యంగా కాశ్మీర్ విషయం. అవును. కాశ్మీర్లోని అనంతనాగ్లో పర్యాటకులపై దాడి జరిగింది కదా. చాలా దురదృష్టకరం. 28 మంది చనిపోయారు. అవును. దానికి ప్రతిగా మన వైమానిక దళం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఆ తరువాత భారత్-పాక్ మధ్య కాల్పులు విరమణ ఒప్పందం. ఇలా వరుస పరిణామాలు. వీటన్నిటినీ కవర్ చేశారు. అవును. అయితే ఇక్కడ గమనించాల్సిందేంటంటే, పత్రిక కేవలం వార్తను చెప్పి వదిలేలేదు. విద్యాభూషణ రౌత్ గారి వ్యాసం ఉంది చూడండి. ఉంది. అందులో ఆయనేమంటున్నారంటే, ఈ భారత్-పాక్ ఉద్రిక్తతల వెనుక కేవలం ఈ రెండు దేశాల మధ్య గొడవలే కాదు, ఆంగ్లో అమెరికన్ కూటమి ప్రయోజనాలు కూడా ఉండొచ్చు అంటున్నారు. ముఖ్యంగా ఆయుధ వాణిజ్యం గురించి ప్రస్తావించారు. అంటే అంతర్జాతీయ కోణం కూడా ఉందంటారా? ఉండొచ్చు అనే ఒక విశ్లేషణ ఇచ్చారు. అంటే ఈ కాల్పుల విరమణ వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయేమో అని ఆలోచింపజేసేలా ఉందన్నమాట. ఇది ఆసక్తికరంగా ఉంది. సరే, మరి దేశం లోపలి సంఘర్షణల సంగతేంటి? తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కూడా పెద్ద ఘర్షణ జరిగింది కదా. అవును, అది కూడా చాలా తీవ్రమైన సంఘటన. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఆ ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు చనిపోయారని, పెద్ద ఎత్తున ఆయుధాలు దొరికాయని వార్తలొచ్చాయి. పత్రిక దీన్ని కూడా ప్రస్తావించింది. అయితే హింస గురించి చెబుతూనే శాంతి చర్చల అవసరాన్ని కూడా నొక్కి చెప్పడం విశేషం. అంటే పరిష్కారం హింస కాదనే ఉద్దేశ్యమా? ఖచ్చితంగా. అనిశెట్టి శశికుమార్ గారి వ్యాసం చూడండి. ఆయన వాదనేంటంటే, ఈ మావోయిస్టు సమస్యను కేవలం సైనిక బలంతో అణచివేయలేం. సరే, అసలు సమస్య మూలాలెక్కడున్నాయి? ఆదివాసీల హక్కులు, వాళ్ల భూములు, సహజ వనరులపై కార్పొరేట్ కంపెనీల పెత్తనం, ఇలాంటి సామాజిక ఆర్థిక కారణాలను చూడాలి అంటున్నారు. అవును, అది నిజమే. అందుకని శాంతి చర్చల ద్వారానే దీనికి పరిష్కారం వెతకాలని సూచిస్తున్నారు. అంటే ఏ వైపు నుంచి హింస జరిగినా అది సరికాదు అనే భావన. ఈ సందర్భంగా 2011 నాటి ఓస్లో డిక్లరేషన్ గురించి కూడా గుర్తు చేశారు. హింస వద్దు, మూల కారణాలను పరిష్కరించుకుందాం అని చెప్పేదది. చాలా ముఖ్యమైన పాయింట్. సరే, ఈ సంఘర్షణల విశ్లేషణ పక్కన పెడితే పత్రిక మౌలిక సిద్ధాంతమైన హేతువాదం ఎలా ప్రతిఫలించింది ఈ సంచికలో? అది కూడా చాలా చోట్ల కనిపిస్తోంది. ఉదాహరణకు మనుస్మృతి గురించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు గుర్తుంటాయి గదా. అవును, దానిపై పెద్ద చర్చే జరిగింది. ఆ వ్యాఖ్యలు, దానికి శంకరాచార్య స్పందన, ఆ తర్వాత రాహుల్ గాంధీని హిందూ మతం నుంచి బహిష్కరిస్తున్నామనొచ్చిన ప్రకటన, ఈ వివాదాన్నంతా పత్రిక ప్రస్తావించింది. మరి పత్రికేం చెప్పింది దీని గురించి? వాళ్లు ఒక సూటి ప్రశ్న వేశారు. అంటే విమర్శ చేసిన వ్యక్తినా బహిష్కరించాల్సింది, లేక కొన్నిసార్లు అమానవీయంగా, వివక్షాపూరితంగా అనిపించే భావాలున్న గ్రంథాలనా అని. ఇది సమాజంలో ఉన్న కొన్ని నమ్మకాలను, ఆచారాలను ప్రశ్నించే ప్రయత్నమన్నమాట. విమర్శనాత్మక ఆలోచనను ప్రోత్సహించడం. అంటే కేవలం గుడ్డిగా నమ్మకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనేది వాళ్ల ఉద్దేశంలా ఉంది. అవును, సరిగ్గా అదే. హేతుబద్ధమైన చర్చ జరగాలి అనేది వాళ్ల కోరిక. బాగుంది. మరి కేవలం ఇప్పటి విషయాలేనా, లేక పాత సంఘటనల ద్వారా కూడా ఏమైనా చెప్పారా? చెప్పారు. చారిత్రక సంఘటనలు కూడా గుర్తు చేశారు. ముఖ్యంగా పెరియార్ గురించి. 1944లో విజయవాడలోని కవిరాజాశ్రమం వార్షికోత్సవానికి పెరియారొచ్చారట. అవునా? అక్కడ ఆయన రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాలను మామూలుగా కాకుండా విమర్శనాత్మకంగా విశ్లేషించారట. దాన్ని కూడా గుర్తు చేశారు. అంటే సాంప్రదాయాలను కూడా ప్రశ్నించవచ్చు అనేదానికి ఉదాహరణగా. అది కూడా హేతువాద దృక్పథమే. అలాగే గిజుభాయ్ బధేకా గురించి కూడా రాశారు కదా, విద్యా సంస్కర్త. అవునవును, గిజుభాయ్ గుజరాత్కు చెందిన ఆయన పిల్లల విద్య విషయంలో చాలా విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు.
పిల్లల స్వేచ్ఛ, వాళ్ల సృజనాత్మకత వీటికి ప్రాధాన్యమిచ్చారు. ఆనాటి బోధనా పద్ధతులను మార్చారు. అంటే పెరియార్ విమర్శనాత్మక దృష్టి, గిజుభాయ్ విద్యా సంస్కరణలు రెండూ కూడా ఒక రకంగా సమాజంలో ఉన్న స్థితిని ప్రశ్నించి మెరుగుపర్చాలనే సంస్కరణాభిలాషే కదా? నిస్సందేహంగా. అవే పత్రిక చెప్పే మూల విలువలు: జిజ్ఞాస, సంస్కరణాభిలాష. బాగుంది. ఈ సైద్ధాంతిక చర్చలతో పాటు ఆచరణలో ఏం చేస్తున్నారు? ఏమైనా సేవా కార్యక్రమాల గురించి రాశారా? రాశారు. మానవ వికాస వేదిక ఎంవివి గురించి ప్రస్తావించారు. అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఫోరం. ఓకే. వాళ్ళేం చేస్తారు? వాళ్ళు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. పేద విద్యార్థులకు డబ్బు సహాయం చేయడం, గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచడం, మంచినీటి సౌకర్యం కల్పించడం ఇలాంటి పనులు చేస్తున్నారట. ఇది కూడా అంటే పత్రిక చెప్పే మానవతావాద విలువలను ఆచరణలో చూపించడం లాంటిది. అర్థమైంది. అంటే సిద్ధాంతం చెప్పడమే కాదు, దాన్ని ఆచరణలో కూడా చూపిస్తున్నారన్నమాట. అవును. మొత్తంగా చూస్తే ఈ స్వేచ్ఛాలోచన సంచిక అంతర్జాతీయ సంబంధాలు అంటే భారత్-పాక్ విషయం, హ్మ్. జాతీయ భద్రత, మావోయిస్టు సమస్య, సైద్ధాంతిక చర్చలు, మనుస్మృతి, పెరియార్ లాంటివి, విద్యా సంస్కరణలు, గిజుభాయ్ గురించి, ఆ తర్వాత క్షేత్రస్థాయిలో సేవ ఎంవివి గురించి, ఇలా రకరకాల స్థాయిల్లోని అంశాలను ఒకచోటికి తెచ్చింది. అవును. వాటన్నిట్నీ కూడా హేతువాదం, మానవతావాదం అనే కണ്ണాడితో చూసి విశ్లేషించారు. సరిగ్గా చెప్పారు. ఇదంతా విన్నాక, చదివాక నాకొక ప్రశ్నొస్తోంది మనసులో. చెప్పండి. అసలు నిజమైన మార్పు రావాలన్నా, శాంతి నెలకొనాలన్నా అది ఎక్కడ మొదలవ్వాలి? అంటే పెద్ద స్థాయిలో అంతర్జాతీయ ఒప్పందాలు, ప్రభుత్వాల విధానాల్లో మొదలవ్వాలా? లేకపోతే కింది స్థాయిలో అంటే మనలాంటి వ్యక్తుల ఆలోచనల్లో, మన సమాజాల్లో మార్పు రావడంతో మొదలవ్వాలా? ఏది ముఖ్యమంటారు? ఆహా, ఇది చాలా మంచి ప్రశ్న. నిజం చెప్పాలంటే బహుశా దీనికి సులభమైన సమాధానం లేదేమో. అవును. అంటే బహుశా ఈ అన్ని స్థాయిల్లోనూ ప్రయత్నం జరగాలేమో. అంతర్జాతీయంగా, జాతీయంగా, స్థానికంగా, అలాగే వ్యక్తిగత స్థాయిలో కూడా. అవును కదా. అన్నీ కలిస్తేనే మార్పు సాధ్యమవుతుందేమో. ఖచ్చితంగా. ఈ సంచికలో ఇచ్చిన విశ్లేషణలు, కథనాలు అవి మనల్ని ఈ దిశగా ఇంకా లోతుగా ఆలోచించేలా చేస్తాయనిపిస్తుంది నాకు. పాఠకులు కూడా దీనిపై ఆలోచించవచ్చు. నిజమే. చాలా ఆలోచనలు రేకెట్టించే సంచిక ఇది. సరే, ఈనాటి విశ్లేషణ ఇక్కడితో ముగిద్దాం. అలాగే.